ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి, ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి? నాకెక్కడా కనపడటం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే సీతను ఇవ్వనుగాక ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. విభీషణుడు తలవంచుకొని వెళ్ళిపోయాడు. తన మనసు నిరంతరము పరకాంతయందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడం చేత రావణాసురుడు రోజురోజుకి కృషించిపోతున్నాడు. తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభామండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక ఆయన, నేను సీతను అపహరించి తీసుకొచ్చిన మాట వాస్తవమే. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి నేను వాడికి చెప్పలేదు. ప్రహస్త వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా అన్నాడు. తరువాత సభని ఉద్దేశించి రావణుడు ఇలా అన్నాడు, 3 లోకాలలో సీత కన్నా అందగత్తె లేదు కనుక నేను ఆమెను అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతను చూస్తుంటే నాలో కామప్రవోచనం పెరిగిపోతున్నది. ఆ కామము ఎక్కువ అవ్వటం వల్ల నేను నిరసించిపోతున్నాను. నేను సీతను అపహరించి తీసుకొచ్చాక రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, 1 సంవత్సర కాలం చూద్దాము అని సీత నన్ను అడిగింది. 1 సంవత్సరం వరకు నా మంచం ఎక్కను అంది. పోనీలే 1 సంవత్సరమే కదా అని 1 సంవత్సరం గడువు ఇచ్చాను అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు, నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి ఏం చేయను అని అంటావేంటి? ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసే ముందు న్యాయాన్యాయాలను బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు కానీ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి తీసుకొచ్చావు కాబట్టి, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బ్రతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు, ఇక బెంగ పెట్టుకోకు. హాయిగా లోపలికి వెళ్ళి మద్యం తాగి నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ తినేసి వస్తాను అన్నాడు. అప్పుడు మహాపార్థుడు అనే మంత్రి ఇదా అన్నాడు, ఒక కోడిపుంజికి కోరిక కలిగితే కోడిపెట్టను తరిమి బలాత్కరంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతను అనుభవించు అన్నాడు. రావణుడు ఆ మహాపార్షుడిని దగ్గరకు పిలిచి, ఎంత గొప్ప ఆలోచన చెప్పావు, కానీ నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మసభకు వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెను వెంట తరిమి వ్యవస్థరణ చేసి అనుభవించాను. అప్పుడు ఆమె బ్రహ్మగారికి చెప్పింది. అందుకని బ్రహ్మ నన్ను పిలిచి, ఇక ముందు నీ యందు మనసు లేని స్త్రీని నువ్వు బలాత్కరంగా అనుభవిస్తే తక్షణమే నీ శిరస్సు 100 ముక్కలవుతుందని శపించారు. అందుకనే నేను సీత జోలికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు విభీషణుడు పైకి లేచి ఇలా అన్నాడు, మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది, సీతమ్మ అంటే చాలా చులకనగా ఉంది. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్ కానీ, రావణాసురుడు కానీ, మహాపార్షుడు కానీ వీరెవ్వరూ కూడా రాముడి జోలికి వెళ్ళలేరు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు, ఏమయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులను ఓడించాడు. అసలు మనకు భయమన్న మాట అప్పటి వరకు తెలియదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు అన్నాడు. అప్పుడు విభీషణుడు, ఇక్ష్వాకు వంశస్థుడైన రాముడు పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకు ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా గద్ద రెక్కలు కట్టబడిన రామబాణాలు నీ వక్షస్థలంలో నాటుకొనితే నీ గుండెలు చిరేసి ఉంటే నువ్వు అలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామబాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బ్రతకాలనుకుంటే అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చేయండి. రావణుడి మీద తిరగబడండి, ఆయనకు బుద్ధి చెప్పండి, సీతమ్మను ఇచ్చేయండి. అలా చేస్తే మీరు బ్రతికుంటారు, లేకపోతే నశించిపోతారు అన్నాడు.